హలో, ఈరోజు మనం మంచి టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్ దోశలు వేసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను మొన్న మీతో షేర్ చేసుకున్నాను. డిసానో ఓట్స్ ఇంట్లో వాడుతున్నాను. నాకు క్వాలిటీ నచ్చింది, ప్రైస్ కూడా నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు ఒక కప్పు డిసానో ఓట్స్ని ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఓట్స్ యూస్ చేస్తే రోల్డ్ ఓట్స్ అయితే చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది, చాలా మంచిది. కొంచెం తిన్నా సరే ఎక్కువసేపు మనకి ఆకలి అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓట్స్ని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకొకసారి ఇలా కలిపి మళ్ళీ మిక్సీ పడదాం. మొత్తం ఫైన్ పౌడర్ అయితే బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న ఓట్స్తో మనం దోశలైనా చేసుకోవచ్చు, చపాతీ అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓట్స్కి దోశలు చేసేటప్పుడు పుల్లటి పెరుగు కలిపితే బాగుంటుంది. పుల్లగా ఉన్న పెరుగు ఒక కప్పు కలిపాను. ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ, ఇంటికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర, కొద్దిగా నీళ్లు కూడా వేసి పిండిని ఫస్ట్ పల్చగా చేసుకోవాలి. ఓట్స్ కదా, వాటర్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ కాస్త పల్చగా ఉన్న తర్వాత మళ్ళీ థిక్గా అయిపోతుంది. పుల్లటి పెరుగు వేస్తే చాలా బాగుంటాయి. అంటే అప్పటికప్పుడు చేస్తున్నాం కదా, పులియబెట్టట్లేదు కాబట్టి పుల్లటి పెరుగుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడానికి ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. సో పిండిని పక్కన పెట్టేసి దోశలకి సింపుల్ చట్నీ ఒకటి చెప్తాను రండి. వెరీ వెరీ సింపుల్ చట్నీ. ఇదే మిక్సీ జార్ ఉంది కదా, మనం ఓట్స్ని మిక్సీ పట్టుకున్నాం. 2 గుప్పలు వేయించుకున్న పల్లీలు, అలాగే 2 గుప్పలు పుట్నాలు, 2 లేదా 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, వీటికి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు రెబ్బలు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అయినాక ఇప్పుడు నీళ్లు పోసి మొత్తం ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా చాలా సింపుల్గా, అస్సలు ఒక్క చుక్క కూడా నూనె లేకుండా పచ్చడి అన్నమాట. ఫస్ట్ పల్లీలు మంచి దోరగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అస్సలు దీనికి తాలింపు కూడా అవసరం లేదు. పచ్చడి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఓట్స్ దోశ పిండి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెగ్యులర్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. కొంచెం కావాలంటే నూనె, లేకపోతే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు. రెండు వైపులా కాల్చుకోవాలి. ఓట్స్ కదా, రెండు వైపులా మంచిగా ఉడికితేనే బాగుంటుంది. చివరికి కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా కొంచెం ఎక్కువ కాలితే బాగుంటుంది. రెండో వైపు కూడా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఓట్స్ దోశలు అదిరిపోతాయి. అంతే, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. ఇంకొకటి కూడా వేసేద్దాం. వేడిగా ఉన్న పెనం పైన ఇలా చక్కగా ఉల్లిపాయ రుద్దితే అస్సలు అంటుకోదు. ఇది కోలాపూర్ వెళ్తే రోడ్డు పైన కొన్నానన్నమాట పెనం. మంచిగా వస్తాయి దోశలు. మీ ఇష్టం, ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటే చాలు. బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా దేనికైనా సరే బాగుంటుంది. ఓట్స్ ఎప్పుడు టమ్మీ ఫుల్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు ఒక బౌల్ ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది మన డైట్లో. డిసానో ఓట్స్తో చక్కగా మెత్తటి దోశలు వేసేసాం చూడండి. సాఫ్ట్గా ఉంటాయి. వేడి వేడిగా లాగిచ్చేయాలి. సింపుల్ చట్నీ చెప్పాను, ఓట్స్ దోశ ఎలా చేయాలో చెప్పాను కదా.
తయారు చేసుకోండి. ఓట్స్తో దోశ చేసుకున్నాం కదా, ఇందులో కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అవన్నీ వేసి ఊతప్పలాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గుంట పొంగనాలలాగా కూడా చేసుకోవచ్చు. ఓట్స్ దోశ చాలా సింపుల్గా చేసేసాం కదా. తయారీ విధానం నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్. Thank you.